ప్రభుత్వ కార్యక్రమాలు ఏవో లేకపోతే పార్టీ కార్యక్రమాలు ఏదో తెలియని పరిస్థితిలో ఈ కార్యక్రమాలు జరగటం మాత్రం చాలా శోచనీయం. నేను ఈ విషయాన్ని కొంత ప్రాథమికంగా ప్రెస్ ద్వారా, విఘ్నుల ద్వారా, పెద్దల ద్వారా వచ్చిన వివరాలను సేకరించిన తర్వాత మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ని వేదికగా తీసుకుని పార్టీ కార్యక్రమాలు కూడా అక్కడి నుంచే ప్రారంభమై అయ్యి ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాలు చేపట్టడం అనేది తప్పు. ప్రభుత్వం, పార్టీ అనేది రెండు విభిన్నమైన వ్యవస్థలు. పార్టీ తన కార్యక్రమాలని చేసుకోవాలి, రాజ్యాంగం కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కూడా తమ కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పేసి ఆదేశిస్తుంది. అదే అధికారంలో ఉన్న పార్టీ హెచ్చు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వ వ్యవస్థను కానీ, ప్రభుత్వ సిబ్బందిని కానీ, ప్రభుత్వ నిధులను కానీ, ప్రభుత్వ ఉద్యోగులను కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీసుకోకుండా, వారి ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు వాళ్ళు రూపొందించుకోవాలి. ఆ ప్రత్యేక బాధ్యత అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది. చీఫ్ సెక్రటరీ గారు చూసుకుని ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కలిసికట్టుగా వెళుతున్నాయి అనే అపభ్రత ప్రజల్లో వస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్పాలి, ఇది విడిగా చేసుకుందాం, మనం ప్రభుత్వ పరంగా చేసుకున్న కార్యక్రమాలు ఒక నిర్దేశించిన సమయంలో చేసుకుందాం. అవి చేసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలు ఇంకొక డేట్స్లో కనుక మనం కనుక చేసుకున్నట్లయితే ఎటువంటి క్రిటిసిజం రాదు అనే ఒక సూచన చీఫ్ సెక్రటరీ గారు చేసి ఉండాలి. ఆయన అటువంటి సూచనలు చేసిన దాఖలా అయితే లేదు. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు నడుస్తున్నాయి, పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎంతోమంది అంటున్నారు ఏది ప్రభుత్వ కార్యక్రమం, ఏది పార్టీ కార్యక్రమం మేము చెప్పలేకపోతున్నాం అని అంటూ శోచనీయం, బాధాకరం. ఇటువంటి దీన్ని నివారించాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్ హెడ్ గవర్నర్ గారు కాబట్టి గవర్నర్ గారు చొరవ తీసుకుని ఈ అపప్రదని, ఈ అపవాదుని, లేకపోతే ఈ కాంట్రవర్సీని సరిదిద్ది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, చీఫ్ సెక్రటరీ గారిని వారి దగ్గర నుంచి వివరణ తీసుకుని జరగకుండా ఉండాలి అని కొన్ని సూచనలు కనుక చేసినట్లయితే బాగుంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ మేరకే వారికి కూడా ఒక విజ్ఞప్తి ఇస్తున్నాం. నిరాధారణమైన ఆరోపణలు చేయటం అనేది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉద్దేశం అయితే కానే కాదు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేస్తున్నది ఏంటంటే ప్రజల్లో, వ్యవస్థలో ఉన్న విశ్వసనీయత, ప్రభుత్వ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో పారదర్శకత, దీన్ని హెచ్చుగా పాటించాలి. ఎన్నో దేశాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో ఇటువంటి ప్రాథమికమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దాన్ని చూసైనా మనం నేర్చుకున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలుగానే నడుపుకుందాం. నిజంగా ప్రభుత్వం సంక్షేమ రీత్యా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన అవసరము, అటువంటి బాధ్యత మీ మీద ఉంది. అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులు చేసుకోవాలి. కానీ పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధం లేకుండా మీరు విడిగా చేసుకోండి, విడిగా చేసుకోవాలి. ఇది రాజ్యాంగం నిర్దేశిస్తుంది అని చెప్పి చెప్తున్నాం. ఈ విషయాన్ని పెద్దల దృష్టి కూడా తీసుకుంటున్నాం. ఇది కోర్టు పరిధిలో కూడా ఉంది కాబట్టి దీని మీద ఇంతకంటే నేను ఎక్కువగా స్పందించను. ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలని ఆ నినాదం చూడగానే అదొక అధికార పార్టీ యొక్క నినాదం అని, పార్టీ ప్రయోజనాల కోసం ఏర్పడిన నినాదం అని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించే నినాదంగా అది కనపడతాం. సో అలాంటి ప్రోగ్రాంలో చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చి వాలంటీర్ని, సచివాలయ సిబ్బందిని ఆ నినాదం అమలు కోసం కావాల్సిన ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని చెప్తే అది తప్పు కాదని ఒక సలహాదారు చెప్తున్నాడు. అధికార పార్టీ అధికార యంత్రాంగం కలిసిమెలిసి పనిచేస్తాయి. రెండు వేరు కాదు, రెండు ఒకటిగానే ఉంటాయి. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం అని, ఎన్నికల్లో అధికార యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, చాలా సమున్నతంగా నిర్ణయాలు తీసుకుంటారని, ఎక్కడ అధికార యంత్రాంగం కానీ ఉద్యోగస్తులు కానీ ఒక రాజకీయ పార్టీ యొక్క పక్షం వహించరని ఇంత నమ్మకం ఉన్న భారతదేశంలో ఆ నమ్మకాన్ని బొమ్ము చేసే అవకాశం. అందువలన ఎన్నికల కమిషన్ చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలని పరిష్కరించడానికి కృషి చేయాలి.
రేపు 3 గంటలకి మన సెక్రటేరియట్లో ప్రస్తుతం ఉన్న ఎంకే మీనా గారిని మా బృందం కలవబోతుంది. ఈరోజు ఈ 4 రోజుల్లో ఎక్కడెక్కడైతే సచివాలయాల్లో పార్టీ జెండాలు ఎగరేశారో, సచివాలయాల్లో పార్టీ జెండాలు కట్టారో, సచివాలయ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారో అలాంటి ఫోటోలు, అలాంటి ఆధారాలు వాటన్నిటినీ సేకరిస్తాం. వాటిని తీసుకుని ఎంకే మీనా గారి దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఇలాగే ఓటర్ల జాబితా పూర్తి చేస్తే, ఈ విధంగానే వీళ్ళతోనే ఎన్నికలు నిర్వహిస్తే అవి చాలా బోగస్ ఎన్నికలుగా మారుతాయి. అవి భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తాయి అని మరి తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారి కానీ ఈ ఆధారాలను చూసిన తర్వాత ఈ వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని, వీళ్ళిద్దరినీ ఎన్నికల నిధుల్లో లేకుండా ఎంతో అనుభవం ఉన్నారు. 10 సార్లు 12 సార్లు ఎన్నికలు నిర్వహించిన వాళ్ళు కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సీనియర్ ఉద్యోగస్తులు ఉన్నారు. వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవాలి, వారితో కలిసి ఆ ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పి మేము కోరబోతున్నాం. చాలా రైట్ టు ప్రైవసీ, మన ఫోన్ నెంబర్లు కావచ్చు, మన ఇల్లు ఇంటి పేర్లు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, రకరకాలైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ విధంగా ఈ వాలంటీర్ సంస్థ ద్వారా ప్రభుత్వం తీసుకొని అది వేరే వేరే సంస్థలకు తీసుకెళ్ళి ఆ విధంగా మా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతూ ఉంది అనే విషయం మీద ఒక బిల్ వేయడం జరిగింది. అదే ముఖ్యంగా కూడా ఈ వాలంటీర్ సంస్థ దాని మీద రమేష్ కుమార్ గారు మాట్లాడతారు. ఈ గ్రామ వార్డు వాలంటీర్ సంస్థను తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వానికి ఈ లేకపోతే పొలిటికల్ పార్టీస్కి రెండింటికి ఇది లేకుండా పోయింది. నిన్న డిస్కషన్ చదువుతూ ఉంటే విన్నాం మేము. ఇందిరాగాంధీ 75లో ఆవిడని ఎలక్షన్ని అప్పట్లో అలహాబాద్ హైకోర్టు దేనికోసం కొట్టేసిందంటే ఆవిడ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల సహాయం తీసుకొని ఎలక్షన్ ఫైట్ చేసింది అనే ఒక కారణం మీద ఆవిడ ఎలక్షన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ స్థాయిలో లేకపోతే వార్డు స్థాయిలో ఈ వాలంటీర్లు వీళ్ళంతా కూడా ప్రభుత్వం పే చేస్తా ఉంది వాళ్ళ జీతాలు 5,000 ఇవ్వనండి ఎంతైనా అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తుల కింద లెక్క. సో వాళ్లే కాకుండా ప్రభుత్వ తహసీల్దారులు అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటి మీద కూడా మేము కొన్ని గవర్నర్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇలాంటివి జరగకూడదు, ఇలాంటివి జరిగితే నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరగవు, కాబట్టి నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరగడానికి ఏమేం కావాలో అలాంటి వాటన్నిటికి కూడా మేము ఫైట్ చేస్తామనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.